నేను హీరో అవుతానని ఏం ధైర్యంతో ముందుకు వచ్చా బ్రో? యాక్టర్ అవ్వాలని వచ్చాను, ఎవరు అవకాశాలు లేదు, దారి ఎత్తుక్కున్నాను, యాంకరా ఏంటి ఏం చేయాలి అని. योर ड्राइविंग फोर्स की इतना बड़ा मार्केट में, इतना बड़ा कंपटीशन में, हाउ विल यू सर्वाइव? నేను ఫస్ట్ బిజినెస్ మ్యాన్ అన్న, టైం వేస్ట్ చేయను, ల్యాగ్ ఉండదు నాతో పంచాయతీ. పెద్దవాళ్ళకి చూపించే గ్యాప్లో సినిమాని, దే హ్యావ్ నో గట్స్. రిలీజ్ అయిన వరకు లారీ చాప్టర్ 1 చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. సో ఈ అమ్మాయిని కాస్టింగ్ మీరు చేసేటప్పుడు ఏం చూసి మీరు క్యాస్ట్ చేశారు? అసలు తెలుగు అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం మొదట్లో. ఆ ఆడిషన్స్కి వాళ్ళు రారు కదా హీరోయిన్స్, అందరు మామూలు వాళ్ళు వస్తారు. సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, ఊరికే రొమాన్స్, సెంటిమెంట్ ప్రతిదీ ఉంది, కుటుంబ కథా చిత్రం. సో ఈ సీన్స్ వాళ్ళు చెప్తే ఎవరు ఒప్పుకోలేదు. ఎన్ని పేమెంట్లు తీసుకుందా అమ్మాయి? షీ డిడ్ ఫర్ 15 days షూటింగ్, మొత్తం 23 రోజుల సినిమా షూటింగ్. అందులో యాక్చువల్గా శ్రీకాంత్ రెడ్డి ఇస్ కాంట్రవర్సీ. నో కాంట్రవర్సీ. ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ గెటింగ్ బీపీ అండ్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ద వే, ప్రాపర్ వే టు డిస్కస్ ఇన్ ఇంటర్వ్యూ. మీరు మూవీ గురించి అడగాలి తప్ప మిగతా అడగకూడదు. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన మూవీ టీమ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో చాలామంది ఎన్నో హోప్స్తో ఇండస్ట్రీలోకి వస్తారు. చాలా ఒక పెద్ద హీరో అవ్వాలి, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, లేదంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, సంథింగ్ ఎన్నో హోప్స్తో వస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన టీం అయితే చాలా కసితో వచ్చారు. చిన్న చిన్నగా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వీళ్ళు ఇప్పుడు ఒక మూవీని మొత్తం అంతా తీయడమే కాకుండా దాన్ని August 2 రిలీజ్ కూడా చేయబోతున్నారు. సో ఈ మూవీ టీం ఎవరో కారు, దే ఆర్ నన్ అదర్ దెన్ అవర్ శ్రీకాంత్ రెడ్డి అండ్ చంద్రశేఖ. సో వీళ్ళిద్దరూ లారీ చాప్టర్ 1 అనే మూవీని ఆల్రెడీ అద్భుతంగా షూటింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని దే ఆర్ రెడీ టు రిలీజ్ అండ్ ద మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ August 2. సో ఫస్ట్లీ శ్రీకాంత్ బ్రో, నమస్తే, హాయ్, ఎలా ఉన్నావు? నమస్తే అన్న, ఫైన్. అండ్ హౌ ఆర్ యూ శిఖాజీ? Doing very well. You are so beautiful. I'm getting distracted. Oh my God. Focus, Thank you concentrate, so much. concentrate. So how are you? Doing very well. Yeah, మీరు ఎలా ఉన్నారు బ్రో? ఫైన్ అన్న, బిందాస్. సూపర్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మూవీ తీయడమే కాకుండా దాన్ని రిలీజ్ చేయడం దానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా చాలా కాంపిటీషన్ ఉంది, ఎంతో మంది హీరోలు వస్తున్నారు. నేను హీరో అవుతానని ఏం ధైర్యంతో ముందుకు వచ్చా బ్రో? హీరో కాదన్న, ఆర్టిస్ట్ అనుకోండి, వీ కెన్ సే ఆర్టిస్ట్. అండ్ యాక్టర్ అవ్వాలని వచ్చాను, ఎవరు అవకాశాలు లేదు, దారి ఎత్తుక్కున్నాను, యాంకరా ఏంటి ఏం చేయాలి అని. కామెడీ వీడియోస్, మిస్టర్ బీను, మూకీ వీడియోస్, ఇటువంటి చాలా రకాలు చేయాలనుకున్నాను, కుదరలేదు. 2 షార్ట్ ఫిల్మ్ చేశాను, కుదరలేదు. సో ట్రెండింగ్లో ఏమున్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి. సో వై కాంట్ ఐ డూ ప్రాంక్ అనే చిన్న కెమెరా ఉండే ప్రాంక్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అవి ఇమీడియట్గా వెళ్ళిపోయాయి, బాగా వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత దాంట్లో వచ్చిన డబ్బులు 2 సంవత్సరాలు ఒక 600 వీడియోస్ చేశాను. వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి కూడబెట్టి ఆ డబ్బుతో ఇప్పుడు సినిమా చేశాను. యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాను అంతే. ఆడిషన్స్కి వెళ్ళాను, నాకు ఎవరు ఇవ్వలేదు. మన మీద మార్కెట్ ఉంటేనే మనకు అవకాశం ఇస్తారు, మార్కెట్ లేదు కాబట్టి ఎవరు ఇవ్వలేదు. సో నాకు అవకాశం వచ్చింది, నేను ఉన్న డబ్బులతో సినిమా తీసేశాను. సో మనకి అవకాశాలు లేనప్పుడు మన దారి మనమే క్రియేట్ చేసుకోవాలి అనడానికి శ్రీకాంత్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎలా అంటే నేను హీరో అవుతాను, ఇప్పుడున్న మార్కెట్లో నేను నిలబడగలను, వీళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలను అని ఎలా మీరు అనుకుంటున్నారు? సో వాట్ ఈస్ దట్ సంథింగ్ విచ్ ఈస్ డ్రైవింగ్ యూ? మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? టఫ్ ఇస్తాను మీరు అనుకుంటున్నారా? ఇండియా పెద్దవాళ్ళకి యా, వెరీ ప్రామిసింగ్ పోస్టర్స్, వెరీ ప్రామిసింగ్ హీరోయిన్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. మీరు ఒకసారి ఖచ్చితంగా ఆ సాంగ్స్ అయితే చూడండి. సో ఇది పాజ్ చేసి సాంగ్ చూసి మళ్ళీ వెనక్కి రండి. సో అన్ని బాగా సూపర్ నాచ్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఏదో కొత్తగా చేస్తున్న వాళ్ళు అన్న ఫీలింగ్ అయితే లేదు, నాకైతే పర్సనల్గా నాకు అనిపించలేదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ it is totally very experienced kind of stuff he has given. So it's not like कि कोई fresher आया नया चीज दिया, ऐसे कुछ भी नहीं. तो मैं वही पूछ रहा हूँ, what is your driving force कि इतना बड़ा market में, इतना बड़ा competition में, how will you survive? నేను ఫస్ట్ బిజినెస్ మ్యాన్ అన్న, టైం వేస్ట్ చేయను, ల్యాగ్ ఉండదు నాతో పంచాయతీ, పని అయిపోవాలి స్పీడ్గా. అండ్ ఇంటికాడ 5 ఏళ్ళు టైం అడిగా, 4 ఏళ్లలో సినిమా అయిపు చేసిన. 2 ఏళ్ళు యూట్యూబ్, 2 ఏళ్ళు సినిమా, 4 ఏళ్లలో సినిమా అయిపోయింది. ఇంకా సంవత్సరం టైం ఉంది. January 7వ తేదీ సినిమా రెడీ అయింది. అప్పటి నుంచి మార్కెటింగ్ కోసం తిరుగుతున్నా. అప్పుడు ఎండలు వానలు, తర్వాత రాజకీయాలు, ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి, లేట్ అయింది. పెద్దవాళ్ళకి చూపించే గ్యాప్లో సినిమాని. వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకొని బాధల్లో ఉన్నారు. అంటే దే హ్యావ్ నో గట్స్ టు బై, ఐ మీన్ లైక్ అంత ధైర్యం లేదు వాళ్ళకి. డబ్బులు ఉన్నాయి, ధైర్యం లేదు, జడ్జిమెంట్ లేదు. ఎందుకంటే పాత సినిమాలు కొని డబ్బులు పోగొట్టుకున్నారు చాలా. సో నాది కొనడానికి ధైర్యం లేదు. బట్ దే ఆర్ అప్రిషియేటింగ్ మీ, బాగుంది అంటున్నారు. సో ఇంకా నేను డిలే చేయలేను కదా. సో నేను రిలీజ్ చేయాలి కాబట్టి August 2 వస్తున్నా. అండ్ బిజినెస్ పరంగా ఏమంటానంటే, ఇప్పుడు ఒక టీ తయారు చేసాం, 10 మంది తయారు చేశాను, 10 మంది తాగారు అనుకోండి, 100 రూపాయలు వస్తుంది.
అదే 1000 మంది అయితే ఉదాహరణ లక్ష రూపాయలు 1000 మంది తాగాలి అంటే ఆ లెవెల్ ఆఫ్ స్కేల్ ప్రోడక్ట్ బాగుండాలి, స్కేల్ కూడా టీ బాగుండాలి. అంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ కదా మీది, ఇంకా మీ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది మార్కెట్ లో ఎవరికి తెలియదు. కొత్త సినిమా 100 కోట్లు కొడతాయి కదా, మొదటి సినిమాలో 100 కోట్లు కొట్టే చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్. కానీ దానికి ఎంత మౌత్ మార్కెటింగ్ అవుతుంది, చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ ఉంటుంది దానికి, ఎంతో అంటే మెయిన్ మౌత్ మార్కెటింగ్ లోనే దానికి చాలా మట్టుకు. దట్స్ వాట్ అదే రిలీజ్ అయిన వరకు లారీ చాప్టర్ 1 చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. అండ్ ఇట్ గెట్ గుడ్ అప్లాస్ ఫ్రమ్ ద ఆల్ ఫిల్మీ సినీ ప్రేమికులు అయితేనేమి, నార్మల్ జనాలు అయితేనేమి. దానికి ఎగ్జాంపుల్ పోస్టర్స్ వదిలాను, పీపుల్ అప్రిషియేటింగ్ మీ వెల్. అండ్ ఆల్సో ఇమీడియట్గా ట్రైలర్ పాటలు వదిలాను, చాలా అప్రిషియేషన్ వస్తుంది. ఆర్గానిక్గా 1 మిలియన్ వ్యూస్ దరిదాపు ఉంది నా ట్రైలర్. ఆర్గానిక్గా నేను పే చేసింది కూడా కాదు. దట్టు నాది ట్రైలర్ సినిమాటిక్ యూట్యూబ్ ఛానల్ కాదు, నాదేంటి మ్యూజిక్ ఛానల్. వాటిల్లో పెడితే ఆదిత్య అటువంటి వాటిల్లో వ్యూస్ విపరీతంగా వస్తాయి. నా దాంట్లోనే 1 మిలియన్ వ్యూస్ దరిదాపు. అండ్ పాటలు చాలా బాగా అప్రిషియేషన్, ఆర్గానిక్ కమెంట్స్. ఐ బిలీవ్ పాటలు హిట్ అయినాయి, ఇది హిట్ అయింది. అండ్ సినిమా, ఈ రెండు నా జడ్జిమెంట్సే. సినిమా కూడా హిట్ అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ సినిమా అనేది కమర్షియల్గా డబ్బులు వైబుల్ అవ్వాలి. ఇజ్ ఇట్ సెలబుల్ స్టోరీ, ఇజ్ ఇట్ వర్త్ వాచింగ్, ఇజ్ ఇట్ ఎంగేజింగ్, ఇజ్ ఇట్ ఎంటర్టైనింగ్, ఇవన్నీ అనలైజ్ చేసి రాసుకున్న కథని. అండ్ 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, దద్దరిల్లిపోద్ది థియేటర్ పక్కా. సో వెల్ బ్రో, మీ మాటల్లో అయితే సూపర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ మీరు చాలా సార్లు ఐ బిలీవ్ అన్నారు చూడు, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ మేక్ ఇట్, ఇది ఒక సెంటెన్స్ ఉండి. అండ్ ఐ కెన్ సీ దట్ యువర్ సక్సెస్ ఈస్ ఆన్ ది వే. సో కమింగ్ టు చంద్రశిఖ, so where are you from and what is your background? Yeah, I'm from Chhattisgarh, and I have just ventured to the film industry. Before that, I was working in some private firm. So I have just ventured to entertainment industry. Telugu vacha? This is my new experience. Telugu vacha? See, కొంచెం మాట్లాడదా, I'm in a learning process. చాలు, కొంచెం आता है तो पूरा बाद में आता है. ఇప్పుడు కొంచెం అనేసే బస్ ఎలిజిబుల్ ఫర్ హీరోయిన్ క్రైటీరియా అందంగా ఉండాలి, తెలుగు కొంచెం ఆనా హై, యही క్రైటీరియా తెలుగు ఇండస్ట్రీ में. Okay. you are having those criteria. So you are from Chhattisgarh. So how did the casting and how did he meet you, and what made you believe that he is going to make a good movie and all? So what is that confidence you got about him? Well, I didn't know about him. I met him through a casting agent, and I got a casting call, and he said there is a film going to happen in Hyderabad, and the hero is a debut hero. I mean, he's a new one, and he's a famous YouTuber. So I searched about him, and then I got to know he's really famous YouTuber here. Yeah, he's having lot of girls in his videos. And there's so many controversies are also, following him. He's very. A lot of things I got to know. But anyways, thinking that apart, from the beginning itself, I found him very serious about his project. Like, usually what happens whenever you meet any producer and director, they don't narrate you the story first. But the first day when I had a word with him, he didn't waste my time. He said that yes, you are my heroine, and then immediately we started, discussing. Immediately we started discussing about the project, about the story, how my look is going to be, what are the scenes is going to be, and there are many scenes also there. Some intimate scene is there. About that, some descriptions. So we had a lot of project related work. Okay. So from there, I got that confidence that this man is serious, and let's be a part of his work. Really wonderful. So ఈ అమ్మాయిని కాస్టింగ్ మీరు చేసేటప్పుడు ఏంటంటే, సో ఏమనిపించింది, లైక్ ఏం చూసి మీరు కాస్ట్ చేశారు ఈ అమ్మాయిని? అసలు తెలుగు అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం మొదట్లో. అవును, అసలు నేను యాక్చువల్లీ ఆ క్వశ్చన్ నెక్స్ట్ నా నోట్లో ఉంది. ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు వై తెలుగు అమ్మాయిని తీసుకోవాలనుకున్నాం. అప్రోచ్ అయ్యాము. ఆ ఆడిషన్స్కి వాళ్ళు రారు కదా, హీరోయిన్స్ అందరు మామూలు వాళ్ళు వస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, వాళ్ళు ఇల్లు వచ్చిపోతుంటారు. వాళ్ళందరూ దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోయేసరికి ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఆర్టిస్ట్ అని పెట్టుకుంటారు కదా, వాళ్ళందరినీ మెసేజ్ చేస్తే ఎవరు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఆల్సో సినిమా అనేది కమర్షియల్ మీడియం, డబ్బులు రావాలంటే ఇప్పుడు భార్య భర్త స్టోరీ, హీరో డ్రైవ్ చేసుకుంటూ లారీ వెళ్ళిపోతాడు, అమ్మాయి ఇంట్లో ఉంటుంది, ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టరు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి, తను ప్రెగ్నెంట్ అవుతుంది, థింగ్స్ ఇంటిమేసీ సీన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సినిమా అనేది కమర్షియల్ ప్లాట్ఫామ్, ఊరికే రొమాన్స్, సెంటిమెంట్ ప్రతిదీ ఉంది, కుటుంబ కథా చిత్రం. సో ఈ సీన్స్ వాళ్ళు చెప్తే ఎవరు ఒప్పుకోలేదు. అండ్ ఆల్సో కాఫీ షాపులకి మేనేజర్ల ద్వారా తెలుగు అమ్మాయిలు కూడా ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా ఈ మధ్య. తెలుగు అమ్మాయిలే పెద్దవాళ్ళు ది కంటెంట్ ఇస్ డిమాండింగ్ ఇంటిమేట్ సీన్స్, దే ఆర్ డూయింగ్. బట్ వై శిఖ? అయితే తెలుగు వాళ్ళు కొంతమంది కాఫీ షాపులకు వచ్చారు వాళ్ళ మేనేజర్ల ద్వారా. వచ్చిన తర్వాత నువ్వు యూట్యూబర్, పెద్ద వాళ్ళే సినిమాలు ఆగిపోతున్నాయి, నువ్వు కంప్లీట్ చేయగలవా, అసలు నువ్వు సినిమా చేయగలవా, కథ చాలా పెద్దగా చెప్తున్నావు, నాది చెప్పడానికి పెద్ద కథ, వ్యాస్ట్గా ఉంటాయి, రౌడీలు, ఫ్లైట్లు, మైనింగ్ ఏరియాలు, అడవులు, ఫారెస్ట్లు, చాలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ చెప్తుంటే దే డిడెంట్ బిలీవ్ ఇన్ మీ యాక్చువల్లీ, చేయగలవా లేదా అని. సో దానివల్ల ఏమైందంటే నువ్వు చేయలేవు, లీవ్ ఇట్, మేము చేయలేము, ఈ క్యారెక్టరు ముద్దు సీన్లు అవి ఇవి ఉన్నాయి, సరే అని వాళ్ళు వదిలేశారు. అండ్ తర్వాత నేను వర్షాలు పడుతున్నాయి, ఇమీడియట్ నేను షూటింగ్కి వెళ్ళాలి. అండ్ నా మేనేజర్ ఉన్నారు సుబ్బారెడ్డి అని, తన ద్వారా ఐ మెట్ దిస్ గర్ల్.
అండ్ ఫోన్లోనే స్టోరీ చెప్పాను. షీఈ్ లైక్ ఇంట్రెస్టెడ్, నచ్చింది స్టోరీ నచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కాస్ట్యూమ్స్, తన లుక్ ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. దెన్ 1 వీక్ ముందు ఫ్లైట్ వేసాము. షీ కేమ్ హియర్ అండ్ డైలాగ్స్ సెషన్స్ ప్రాక్టీస్ చేసి దెన్ వీ వెంట్ ఫర్ షూటింగ్. Super, very nice. So I just wanted to know how he casted you and all. So I'm not asking regular questions. So what problems did you face with him? Straightforward, because you are non-Telugu girl. Okay. And you're outsider, you came from other state. So here, what are the problems you faced on set, with him, and with the language, with the content? What problems you faced? Let us talk about the some problems. No, actually there was no such problems. I was very comfortable. Yeah, being with him, working with him, I was very comfortable from the day one, because I came here a bit before we started the shooting, so we had a lot of rehearsals also. We went out for the coffee also, so we had a lot of time we spent together. So I was very comfortable working. I got to know this man is good, and he took he took care of me also throughout the shoot. So I did not face any problem. The reason why I asked this And he was question always is, around me. yeah, So I know. never faced problems. I know he's a very comfortable guy. The main reason why I asked this question is, those girls who rejected this movie, Okay. they will definitely regret. I feel so, and I'm happy that they rejected. That's why I got this film. I- I feel so good. Nice, And yeah. I feel bad for them actually. Yeah. How they did. No, why I asked this, because ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, అలా ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈ అమ్మాయి ఏంటంటే మీ గురించి ఏమీ తెలియదు కాబట్టి ఏమీ డౌట్స్ లేవు. నాట్ అలా అని కాదు తెలుగు వాళ్ళు హానెస్ట్గా స్ట్రైట్ ఫర్ వాట్ ఎవర్ ఐ డోంట్ కేర్ దెమ్. ఎందుకంటే అలా మన ప్రొఫెషనల్గా లేరు జడ్జింగ్ ప్రొఫెషనల్గా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడప యాక్టర్ వాళ్ళని వస్తున్నారు వాళ్ళు. సీరియస్గా లేదు, బావ వద్దన్నాడు, మామ వద్దన్నాడు, అమ్మ వద్దన్నది, నాన్న వద్దన్నాడు, యాక్టింగ్ వీలైతే డైరెక్ట్ 10 కల్లా హీరోయిన్ అయిపోదాం, డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే లేదు అని కొంతమంది అయితే లేరు. ఎవరో ఉన్నారు, 5 to 10% ఉన్నారు. ఐ అప్రిషియేట్ దెమ్ హూ ఆర్ వర్కింగ్ సీరియస్లీ ఇన్ ద వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, సీరియల్స్లో చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. బట్ రిమైనింగ్ పీపుల్ దే ఆర్ నాట్ సీరియస్. ఎదుటని ఫస్ట్ తక్కువ అంచనా వేయడం, జడ్జిమెంట్ చేయడం, నువ్వు చేస్తావా చేయడం అనడం. బట్ షీ కేమ్, తెలియక కాదు, షీ నో ఎవ్రీథింగ్, షీ న్యూ ఎవ్రీథింగ్. ఆస్కర్ ప్రతిదీ తెలుసు నా గురించి. షీ వాంటెడ్ టు డూ ద మూవీ, యాక్టర్ అవ్వాలని ఉంది. సో తను వచ్చింది, చేసింది. నేను కంఫర్ట్లు ఏమి ఇవ్వలేదు. సపోజ్ ఈ సినిమాని 7 నుంచి 14 కోట్లు ఇది చేయాలంటే, కానీ మేము చేసింది 2 కోట్ల రూపాయల్లో చేసాం. నో కారవాన్, బట్ షీ సపోర్టెడ్ మీ హానెస్ట్గా, బట్ పెయిడ్ ద డీసెంట్ అమౌంట్. షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మూవీ. పెళ్ళి అవుతుంది మా ఇద్దరికి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూరగాయలు తీసుకెళ్ళి రొమాంటిక్ షాట్ ఉంటుంది. అందులో తనకు శారీ ఉంటుంది. ఆ శారీ చీర కొంగు చుట్టుకొని కింద పడింది. కింద పడితే ఇక్కడంతా స్క్రాచ్ ఇక్కడ 2 చోట్ల మొత్తం బ్లడ్ అంతా శారీ మీద పడింది. నా దగ్గర కార్ కూడా లేదు. నిజంగా సీరియస్లీ స్వీట్ మెమరీస్. I don't want this memory actually. But yeah, I mean like now I have concealed everything with the makeup, but yeah, it happened, yeah. సో తనని ఎత్తుకొని పోతుంటే ఇట్లా తను అంటుంది, నన్ను కావాలంటే తీసేసేయి, వేరే అమ్మాయిని పెట్టుకో, లేదా నేను ఈ గాయాలు మానుకొని మళ్ళీ వస్తా షూటింగ్కి. అంత ఇంట్రెస్ట్ ఉంది తనకి షూటింగ్కి. నా కార్ కూడా లేదు, ఉన్న డబ్బులంతా షూటింగ్ పెట్టా, ఆటోలో తీసుకుపోతున్నాను నేను. తను చెప్తుంది షీఈ్ అన్కాన్షియస్ మోడ్లో. అంత ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. అండ్ ఆల్సో మీకు తెలుసు ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇట్స్ బీన్ 16 months. తను షూట్ చేసి 11 months అయింది. మళ్ళీ ప్రమోషన్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్ షికా అంటే షీ కేమ్ హైదరాబాద్. చాలామంది ప్రమోషన్స్ మళ్ళీ మనీ అడుగుతారు, అండ్ చాలామంది మళ్ళీ రారు. సో మెనీ రిస్ట్రిక్షన్స్. అండ్ ఆల్సో యాక్సిడెంట్ అయిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ వచ్చి మా అమ్మాయికి పెనాల్టీ కట్టి మేము చెయ్యము. సో మెనీ థింగ్స్ నా. దిస్ ఈస్ కాల్డ్ డెడికేషన్. అండ్ ఆల్సో నేను ఒక కొత్త యూట్యూబర్ని వచ్చి సినిమా స్టార్ట్ చేసి నా డబ్బులు పెట్టి నేను సినిమా చేశా. కష్టపడుతున్నా, ఏ కారవాన్లు లేవు, ఏమి లేవు, ఎట్లా పడితే అట్లా ఉంటున్నా. అంటే సినిమా కోసం, యాక్టింగ్ కోసం నేను ప్యాషన్. ఇంత పరితపించే నాకు ప్రొడ్యూసర్లు దొరకలా, అంత పరితపించే అమ్మాయికి క్యారెక్టర్లు దొరకలా. అంటే ఎందుకు దొరకలేదు అనుకుందాం అంటే, బికాస్ యు ఆర్ టోటలీ ఫ్రెషర్ టు ది ఇండస్ట్రీ. బికాస్ ఒకటి చేస్తే గానీ అంటిల్ అండ్ అన్లెస్ యూ ప్రూవ్ సంథింగ్, ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత దెన్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో బిగినింగ్ చాలా టఫ్ ఉంటది. మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా? అంటే ఇంతమందిని కన్విన్స్ చేసి, కెమెరా మ్యాన్స్ ని, ఆర్టిస్ట్ ని, హీరోయిన్ ని, సెట్ వెళ్ళడం, చేయడం, రావడం, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ హ్యూజ్ వర్క్. అంత కష్టమైన పని భుజాల మీద వేసుకున్నారు. ఎలా చేయగలిగారు ఇదంతా? అంటే యాక్చువల్గా సినిమా చేయాలని ఉందన్న, అది ఎలాగైనా చేయాలి. అంటే మనకు కంఫర్ట్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే బడ్జెట్స్ సరిపోవు. కార్వాన్సే కావాలి, పర్మిషన్సే కావాలి, నేను ఇదే చేయాలి, అదే చేయాలని ఇఫ్ యూ గో అండ్ కీప్ ఆన్ రిస్ట్రిక్షన్ పని అవ్వదు. నేను ఉండేది కృష్ణానగర్లో హానెస్ట్ చెప్తున్నా, 6,000కు మేకప్ మ్యాన్ దొరుకుతాడు, 1200కు మేకప్ మ్యాన్ దొరుకుతాడు విత్ తన మేకప్తో. అది మనం క్యాచ్ చేయాలి. నీకు అర్థమవుతుంది? ఐడెంటిఫై చేయాలి, పట్టాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, వర్క్ చేయించుకోవాలి, వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, పని చేయించుకోవాలి.
అర్థమవుతుందా? ఈ స్టైల్లో పని చేయాలి తప్ప కంఫర్ట్స్ కావాలి, రిస్ట్రిక్షన్స్ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్, పని అవ్వదు. దట్స్ వై చాలామంది ఓవర్ బర్డన్ అయిపోయి ఓవర్ బడ్జెట్ అయిపోయి సినిమాలు ఆగిపోయేది. లగ్జరీలోకి వెళ్ళి లైఫ్ స్టైల్ లగ్జరీలోకి వెళ్ళి కార్లు రూమ్లు రకరకాలుగా ఉదాహరణ దానివల్ల సగం సినిమాలు ఆగిపోతున్నాయి. సో శిఖాజీ, కమింగ్ టు యూ. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి. సో ఫ్రమ్ what is your family, how did you convince your family that yes, I'm doing this movie, this, that and all? Are they okay with this? Yeah, fortunately, I have got a wonderful understanding and supportive parents. So they already knew actually that I have a little interest in entertainment and I want to be a part of the entertainment industry. But yeah, the backgrounds I come from, you know, it's a very small place. So, you know, being on screen, thinking about being a heroine or somebody, it's like, it feels like, you know, very big thing. From there actually. So then I started preparing for a private firm where I was working. But meanwhile I started getting some offers also for the movie. But do you have this experience of acting and all, like previously were you doing anything? Yeah, I have done some web series in Bollywood. Yeah, but not as a lead. As a lead, this is my first movie. Okay. Yeah. Kani, did you face any problem in acting, this, that and all? Like, because like you are also totally a fresher. Yes. It seems like you are a fresher. Yeah. So how was his support in supporting you, like in acting, in the workshops, Yeah. in saying these dialogues? Because it's totally Telugu movie. Yes. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తెలుగుని అర్థం చేసుకుని చెప్పడం కష్టం. బికాస్ जिसका एक्सपीरियंस नहीं है उनको ये समझ के तेलुगु में बोलना थोड़ा टफ टास्क होता है. So how did you overcome that? No, he already made me understand the scene, the mood of the scene. I knew, and rehearsals we already did before we start the shooting. So I did not face any challenges, and he was very supportive. Now, so there was no any problem actually. My crew member, they all were very supportive. One serious question. ఎన్ని పేమెంట్లు తీసుకుందా అమ్మాయి? పేమెంట్ షీ డిడ్ ఫర్ 15 days షూటింగ్. మొత్తం 23 రోజులు సినిమా షూటింగ్, అందులో 15 రోజులు 15 days ఆర్ షూటింగ్. One big check or 2-3 One small big checks? One big check. I got a good check. Good Small amount, check or yeah. big check? Got big check. Big check. Satisfied? Yeah, but being a fresher, yeah, it was a big check. Yeah, very nice. So Super. I'm satisfied with the amount I received, the work I have got, Yeah. and the character I have. So I'm completely satisfied with the movie. Okay. So intimate scenes అనేవి పెట్టాల్సిన అవసరం ఉందా లేకపోతే మీరు పెట్టాలని పెట్టారా? స్టోరీ డిమాండ్స్ ఇట్ యాక్చువల్లీ. సో స్టోరీ డిమాండ్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఫర్ ద కమర్షియాలిటీ ఆఫ్ ద మూవీ అండ్ ఆల్సో స్టోరీ యాక్చువల్లీ డిమాండ్స్ ఇట్. So you already worked with Srikanth ji, and who is that hero with whom you wanted to work as a main lead in Telugu film industry? There are many. Allu Arjun sir. Yeah. Let the universe give you. Allu Arjun sir. Ram Okay. Charan sir, yeah. Okay. So why Allu Arjun? I like him. He's super stylish, great dancer, great actor. You know, after Pushpa, like everybody likes him so much. He has a craze, so definitely, and he's a wonderful actor. అక్క అల్లు అర్జున్ అంటే ఏమంటారు భయ్యా మీరు? ఐ వాంట్ టు గో విత్ ద న్యూ వన్స్, నాట్ ఇంట్రెస్టెడ్. మీరు ఎవరితో వర్క్ చేయాలి? అదే కొత్త వాళ్ళతోనే. ఐ వాంట్ టు గో విత్ ద న్యూ గర్ల్స్ ఓన్లీ, న్యూ హీరోయిన్స్. ఎందుకు? లెట్ ఎక్స్ప్లోర్, గివ్ ఛాన్సెస్. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు సో ఈ సినిమా వల్ల మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇది నా విజిటింగ్ కార్డ్ లాంటిది. ఐ మీన్ లైక్ దిస్ ఇస్ మీ. బా, ప్రూవ్ చేసుకున్నాను. బాగా చెప్పారు. అది ట్రయల్ వదిలేను, పాటలు వదిలేను. వీడు ఫైట్లు చేయగలడు, ఫైట్లు చేయగలడు, పాటలు చేయగలడు, సినిమాని భుజాన్ని వేసుకొని నడపగలడు. వీడు పని చేస్తాడా పనికిరాడా అనే నిజమైన దమ్మున్న డైరెక్టర్ అయితే గుర్తించి నాన్న క్యారెక్టర్ ఇస్తా చేస్తావా అంటే సంతోషం. ఇయ్యను అంటే ఐఎమ్ రెడీ, మళ్ళీ వీడియో చేస్తా, మళ్ళీ సినిమా చేస్తా. సో శ్రీకాంత్ రెడ్డి అంటే కాంట్రవర్సీ కింగ్ అంటారు ఇప్పుడు యూట్యూబ్లో. హీఈస్ కాంట్రవర్సీ కింగ్. వై? ఎందుకు? కంటెంట్ లేనోడికే కాంట్రవర్సీ కావాలి, కంటెంట్ మీద లేదా? నా దగ్గర చాలా ఉంది కంటెంట్ లో వచ్చేటువంటి కాంట్రవర్సీ. అది కంటెంట్ లేకుండా వచ్చే కాంట్రవర్సీ. ఎందుకంటే మనకి ఈ మధ్య మనం చాలా చూసాం. ఈ మధ్య వేరే పెద్ద పెద్ద ఏజ్డ్ హీరోయిన్లు అనకూడదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి గొడవలు పెట్టుకోవడాలు, మీకు చాలా పంచాయతీలు అయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక కాంట్రవర్సీ లేకుండా ఎందుకు? వై కాంట్రవర్సీ? అదేం లేదు హానెస్ట్ గా కాంట్రవర్సీ ఏం లేదు. తను వచ్చి గొడవ పడింది, అది అయిపోయింది పంచాయతీ. అదనే కాదు, మీకు ప్రతి ఇంటర్వ్యూలో తిట్టుకోవడం, కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం ఏదో ఒకటి ఉంటుంది. స్మైలింగ్ ఫేస్. ఐ అబ్జర్వ్డ్ మాక్సిమం ఇన్ ద ఇంటర్వ్యూస్ శ్రీకాంత్ రెడ్డి won't smile, but he is smiling now. Because why that? Do you really need the controversy? No controversy. ఇప్పుడు మనకి we are doing some business here and people time is valuable. If we do some fun it's not necessary for the people. Let's talk about the business.
యూనో ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుతున్నాం, రిలీజ్ గురించి మాట్లాడుతున్నాం, మూవీలో ఏ లెన్సులు వాడాము, ఏ లొకేషన్స్ వాడాము, ఏ లైటింగ్ వాడాము, ఎంత డబ్బులు అయింది, ఏ మేకప్ వాడాము, ఏ కాస్ట్యూమ్ వాడాము, కథలో స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఇది మాట్లాడట్లే. ట్రైలర్ చూసి ఈ టెంప్లెట్ ఎలా కట్ చేశారు, ట్రైలర్ కట్లో చాలా కట్స్ డిఫరెంట్ తెలుగు సినిమాలో ఇంతవరకు అటువంటి కట్ లేదు. ట్రైలర్ కట్ ఎడిటింగ్ పరంగా మాట్లాడితే అది ఇంతవరకు ఏ టెక్నీషియన్ ఏ యాంకర్ నన్ను అడగల. నేను అడుగుతాను నెక్స్ట్ క్వశ్చన్ లో ఉన్నాయి. సో ఫస్ట్ మీరు కాంట్రవర్సీ కింగ్ కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. దట్స్ వాట్. ఇవన్నీ ఎవరు అడగల. నాన్ సెన్స్ కళ్యాణి. సో ఆర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, సొసైటీకి ఏదైనా ఎడ్యుకేట్ చేయాలి. నిన్న నెగిటివ్ వే ఓన్లీ, బట్ అది చాలా హైలైట్ అయింది కదా, దాని నుంచి మీరు ఇంకా బాగా మీరు దాన్ని ఎదుర్కొనే విధానం జనాలకు దాన్ని ఒక క్వశ్చన్ అడగాలి, వదిలేయాలి. దెన్ గో ఫర్ ద రిమైనింగ్ థింగ్, ఎడ్యుకేట్, లెట్స్ లెర్న్ సంథింగ్. ప్రజలకు ఏదైనా కొత్తది చెప్పాలి అని ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు ఒక ఉదాహరణ, మన ఒక సినిమా జరిగింది, ఇది కూడా డిబేట్ అవుతుంది యాక్చువల్లీ. నా చైతన్య గారి, సమంత గారిది ఒక సినిమా శాకుంతలం. ఆ సినిమా రిలీజ్ టైంలో ప్రెస్ మీట్లకు అందరూ యాంకర్లు వెళ్ళారు. వాళ్ళందరూ ఏమడిగారు, మీరు నా చైతన్య విడిపోయారు అది అడుగుతున్నారు. శాకుంతల సినిమా గురించి అడుగు. గుణశేఖర్ గారు డబ్బులు అప్పులు చేసి సినిమా తీశారు, దాని గురించి అడగండి. విఎఫ్ఎక్స్ కొత్తవి వాడారు టెక్నికల్గా, అయ్యి అడగండి. ఇలా మిమ్మల్ని ఎవరెవరు అడిగారు అంటే లైక్ ఇలా ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఎవ్రీబడి ఆస్కింగ్ అబౌట్ కళ్యాణి అండ్ ఆల్ నాన్సెన్స్. నేను కళ్యాణ్ గురించి అడగలేదు, కానీ నేను యాక్చువల్ గా శ్రీకాంత్ రెడ్డి ఇస్ కాంట్రవర్సీ. నో కాంట్రవర్సీ. ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ గెటింగ్ బీపీ అండ్ సేయింగ్ దట్ దిస్ ఈస్ నాట్ ద వే, ప్రాపర్ వే టు డిస్కస్ ఇన్ ఇంటర్వ్యూ. మీరు మూవీ గురించి అడగాలి తప్ప మిగతా అడగకూడదు. కళ్యాణి గారు టాపిక్ లేని ముందు కూడా మేము కొన్ని కాంట్రవర్సీలు అయ్యాయి, చిన్న ప్రాంక్స్ ఇవి అవి చెప్పి దాని వీడియోస్ చేసుకునేవాడిని. దట్స్ నథింగ్. ఆవిడ ఇష్యూని పెద్ద దాంట్లో అవుతారు, ఏదో 1 minute అడిగి క్లోజ్ చేయాలి ఇష్యూ. గో విత్ ద బిజినెస్ ఫ్లో, అది అడగాలి. అడుగుతారు కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేద్దాం. మీరు అన్నట్టు బిజినెస్ పరంగానే మనం వెళ్దాం. సో కమింగ్ టు మీ మేకింగ్ అన్నారు. సో మీరు వెళ్ళిన లొకేషన్స్, చూసేసుకున్న లొకేషన్స్ కానీ ఇది అలా అవన్నీ ఎలా దొరకపడడంలో మీకు ఎవరెవరు హెల్ప్ చేశారు, మీరు అవన్నీ ఎలా దొరకబెట్టారు? అండ్ నెక్స్ట్ ఈ లారీలు, కాస్ట్యూమ్స్, ఇది చాలా గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. సో అదంతా ఎలా చేశారు? మీ టీం గురించి, ఈ గ్రౌండ్ వర్క్ గురించి చెప్పండి. నేను మా కెమెరామ్యాన్ బైక్ మీద ఖచ్చితంగా షూటింగ్ చేయాలంటే కెమెరామ్యాన్ ఉండాలి. ఎందుకంటే లొకేషన్ చూసుకోవాలి, లెన్స్ డెప్త్ చూసుకోవాలి, దూరం ఎంత ఉంది చూసుకోవాలి, ట్రాక్ అండ్ ట్రాలీ పడుతుందా, లైట్స్ పడతాయా ఏంటి మొత్తం చెక్ చేసుకోవాలి. సో వి వెంట బైక్లో వెళ్ళడం, తిరగడం, ప్రతిదీ తిరిగి చూసి నేర్చుకున్నాము అండ్ గ్యాదర్ చేసి. అంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి చక్కగా అలా తిరుక్కుని వస్తారు, అలా తిరుక్కుని వెళ్ళి మొత్తం అంతా కంటెంట్ చేసుకుని వచ్చారు అంతే. తర్వాత శ్రీశైలం ఫారెస్ట్, వికారాబాద్ ఫారెస్ట్, రామగుండం మైనింగ్ అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీ, తర్వాత ప్రొద్దుటూరు, గుంటూరు, నెల్లూరు, ఇట్లా చాలా చోట్ల షూట్ చేశాము. అక్కడికల్లా వెళ్ళాము. అండ్ ఈ సినిమా కోసం లారీ కొన్నాను, లారీ యార్డ్ లో లారీ పార్క్ చేశాను. లారీ కొన్నారా? దాన్ని గాలి పోయింది, ఇప్పుడు గాలి కొట్టేయాలి మళ్ళీ. నిజంగా కంటిన్యూటీ మిస్ అవుతుంది. లారీ కొన్నా సినిమా కోసం. లారీ ఉంది అట్లా సెకండ్ పార్ట్ లో లేపేస్తుందని. సో అదే అనమాట, లారీలో ప్రోడక్ట్ ఉంటది, దానికోసం జరిగే గ్యాంగులు వెంట జరిగే ఒక టెంపో యాక్షన్ సినిమా ఇది. చాలా బాగుంటది, మంచి డైలాగ్స్, మంచి మాస్ సినిమా, సెంటిమెంట్, ఎమోషన్, రొమాన్స్, కామెడీ, ఫన్ అన్ని ఉన్నాయి. కుటుంబ కథ ప్రతిది, ఇది లేదనకూడదు. అంటే సంధ్య 35mm లో కూర్చొని ఒక బాహుబలి, RRR, KGF చూసారనుకో, ఒక నార్మల్ ఆడియన్స్ లో ఉంటుందా, నార్మల్ ఆడియను ఆ సినిమాలు చూసాడనుకో, అతను మళ్ళీ నా సినిమా చూసినప్పుడు అవి మాస్ మసాలా, దమ్, మటన్ బిర్యానీలు అవి అవి తిన్నాడు. మళ్ళీ నాది అదే స్క్రీన్లో వేసినప్పుడు అది ఎలా ఫీల్ అవ్వాలి? ఆడియన్ హ్యాస్ టు ఫీల్ ఇంప్రెస్. నా సినిమా అంటే చూడని విజువల్, వినని సౌండ్. నా సినిమాలో చూడని విజువల్ చాలా ఉంది, వినని సౌండ్ చాలా ఉంది. చాలా గట్టిగా చేశా, సంథింగ్ న్యూ ఉంది, చాలా సాలిడ్ ఉంది. గర్వంగా చెప్తున్నాను, ఏమైనా తప్పు చేస్తే నేర్చుకుంటాను, బట్ చాలా బాగా చేశాను సినిమాని. సో శిఖాజీ, आप बोलिए कि why should audience come and see this movie? What do you say? Because in our movie it has everything. The content is so powerful and great. Like it has romance, it has a family drama, it has fights, it has everything. So it's complete, package. It's a package of entertainment. So people should come and watch. It's for people only. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం. ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎనర్జీ, ఊపు అన్నీ ఉన్నాయి, చూడాల్సిందే. So you are okay with the dancing and all, because ट्रेलर में और डांस में हम लोग देखे थे, आप बहुत ही अच्छा डांस कर रहे थे. तो वो सीखे या नहीं डांस स्टेप्स जो आए ना, मूवी सॉन्ग्स जो आए, कर दिया ना. हाँ, तो कैसे do you have experience or like? Yeah. So are you a professional dancer or you learned dancing? No, I'm not a professional dancer. Huh. But yeah, I love dancing. You already know dancing and all. I do as per my capability, yeah. Okay. So ఈ డాన్స్ దీనికి వర్క్ షాప్ అయినా చేశారా? ఎలా తనకి మొత్తం సాంగ్స్, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసాం హోటల్లో అక్కడ తను వచ్చినప్పుడు. అండ్ దాని తర్వాత షూట్కి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో డాన్స్ ప్రాక్టీస్, 2 సాంగ్లకి డాన్స్ ప్రాక్టీస్ చేసాము. Total how many days like you are working for this? You worked for this? 15. Yeah, almost 15. 15 days. 15 days లో మూవీ కొట్టేస్తావు. తన పార్ట్. మూవీ మొత్తం 3 గంటల 3 నిమిషాల సినిమా.
9 ఫైట్లు 5 పాటలు 23 రోజుల్లో కొట్టేసాం 2 కెమెరాలు. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి, అంటే చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. సో దానికి ఏంటి మీరు పెట్టిన ఎఫర్ట్స్? లిరిక్స్ రాసే వాళ్ళు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మీరు ఎలా దొరకబెట్టారు? మ్యూజిక్ డైరెక్టర్ నేనే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చాలా మంది దగ్గరికి వెళ్ళాను, 2-3 సినిమాలు చేసిన వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు నాకు రైట్స్ ఇచ్చేయండి అలా అంటున్నారు అందరూ. నేను ఇమీడియట్ గా మన కాసాల శ్యామ్ గారు, చంద్రబోస్ గారు వాళ్ళకి మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా సాంగ్లు కావాలంటే. అయితే ఏమన్నారంటే వాళ్ళు 2 months 3 months పడుతుంది, వీఆర్ కమిటెడ్ విత్ సమ్ ప్రాజెక్ట్స్ అన్నారు. అప్పుడు నేను జ్యూస్ తాగుతుంటే ఒక అతను నా వీడియోస్ చూస్తాడు, తను ఫోక్ సాంగ్స్ రాసేవాడు, పేరు విష్ణువర్ధన్. అన్న నేను సాంగ్స్ రాస్తా అన్నాడు. రా అన్న వచ్చిండు, 2 సాంగ్లు వదులన్న, ఏదో పాడిండు. సరే నువ్వు పాడినట్టు బెస్ట్ హిట్ అని పంపి అన్న. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న సాంగ్ పంపించాడు, క్యాచ్గా ఉన్నాయి వర్డ్స్, హీ రిటర్న్ వెరీ వెల్. సో తర్వాత పిలిచి కంప్లీట్ స్టోరీ చెప్పి సిచ్యువేషన్ ఇచ్చి అడ్వాన్స్ కొట్టా, సాంగ్స్ రాసేసాడు. అండ్ ట్యూన్స్ నేను ఒకటి ఇచ్చా, తను 2, మొత్తం 3 ట్యూన్స్. అండ్ ఇంక ఇప్పుడు మ్యూజిక్ చేయాలి. మ్యూజిక్ చేయాలంటే వీళ్ళు బడ్జెట్లు రకరకాలు చెప్తున్నారు, నా దగ్గర ఉండేది 20 లక్షలు, 20 లక్షల్లో మ్యూజిక్ అయిపోవాలి. వీళ్ళు 40, 50, 60, 70 చెప్తున్నారు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ అని నేర్చుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకొని. మీరే మ్యూజిక్ డైరెక్టర్? నేనే. దీనికి మీకు మ్యూజిక్ నాలెడ్జ్ లేదుగా? ఎందుకు లేదు, నేర్చుకున్నాను నేను, అదే చెప్తాను ఎక్స్ప్లెనేషన్. సౌత్ ఇండియన్ మ్యూజిక్, నార్త్ ఇండియన్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, ఎక్స్ప్రెసివ్ మ్యూజిక్ చాలా ఉంటాయి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారంటే, ఉదాహరణ ఒక ప్రోగ్రామ్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పిలిపించుకొని ఇన్స్ట్రుమెంట్స్ కొట్టిపించి వేవ్స్ అరేంజ్ చేసి ప్రోగ్రామర్తో అరేంజ్ చేస్తారు ఆ ట్యూన్. ఆ సారీగమపాలు కొన్ని నేర్చుకుంటారు అనమాట, ట్యూన్స్ సెట్ చేస్తారు. ట్యూన్ మనం కూడా సెట్ చేయొచ్చు. ట్యూన్ సెట్టింగ్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. దేవిశ్రీ ప్రసాద్ కూడా చెప్తారు కదా, ఆయన కూడా ఏమని చెప్తారు, మ్యూజిక్ అంటే మనం మరిచేది, మనం పాడేది, మనం ఏ సౌండ్ చేసినా మ్యూజిక్కే చెప్తారు కదా, అట్లా అనమాట. బట్ అనుభవంలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు. ఏమి మ్యూజిక్ ఇంతకుముందు ఏమి అవగాహన లేని మీరు నేర్చుకుని మ్యూజిక్ మ్యూజిక్ కొట్టారు దీనికి? అవును, సీరియస్లీ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్. ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాను, ఇలాంటి స్టూడియో హైర్ చేసుకున్నాను, 10 days. తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పిలిపించుకున్నాను. ట్యూన్స్ రిథమ్ ప్లేయర్స్ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్ళు కొడతారు. ఈయన ప్రోగ్రామర్ అరేంజ్ చేస్తాడు వేవ్స్, ట్యూన్స్ మనం ఇచ్చాం కాబట్టి. ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, డిలీట్, సెట్ లైక్ దిస్, ఇలా సెట్ చేస్తాము. అలా చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్స్ అయిపోయినాయి, రఫ్ సాంగ్స్. దాన్ని మళ్ళీ అతను మిక్సింగ్ చేశాడు, అది విషయం. మొత్తాన్ని సెట్ చేసాం, సాంగ్స్ బాగున్నాయి, అప్రిషియేషన్. వెరీ గుడ్ జుగాడు, యు నో, like he is bringing everything, every like मतलब वो जो बोल रहे थे कि 5,000 का भी कैमरामैन मिलता है, 1,200 का भी कैमरामैन मिलता है with the same content. So you asked me a question ago, like why people should come and watch your movie. So this is also one of the reasons that the people who have a dreams and they want to achieve something big, but they are totally dependent on directors and producers to give them a chance. But he did a lot of lot of homework, lot of research, and lot of efforts, because earning money ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇది ఉందా, ఈ ఫాంట్ ఇది మా చిన్న సినిమాలకి ఏం చేస్తారు జనరల్గా, ఏదో ఊరిగా రాపిస్తారు. ఈ ఫాంట్కు స్కెచ్ లేపించా, కర్ణాటకలో తెలుగు వాళ్ళు స్కెచ్ చేస్తారు, టైటిల్ డిజైన్ స్కెచ్ అంటారు దాన్ని. దానికి 6-7 స్కెచ్ లేపించా, ఇది ఫైనల్ చేసా. దీంట్లో మళ్ళీ ఇక్కడ ఒక లారీ వస్తుంది, ఆ లారీ తీసేపించా యాక్చువల్లీ, ఉదాహరణ చెప్తున్నా టైటిల్లో. సో అట్లా ఐ టుక్ ఎవ్రీథింగ్ కేర్, బికాజ్ ఇంటికి కూడా వెళ్ళలే నేను, 4 years నుంచి సినిమా మీదే ఉన్నా. సినిమా చేయాలి, బాగా చేయాలి, నచ్చేది చేయాలి, అమ్మాలి, నచ్చేది చేసి జనాలకు టికెట్లకు అమ్మాలి, టార్గెట్ వాళ్ళకి నచ్చాలి. నచ్చకుంటే వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళ మనీ వేస్ట్. ఎందుకు రావాలంటారు మీరు చెప్పండి అసలు? సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం. అండ్ మీకు బోర్ కొట్టినా లేదా డిప్రెషన్ ఫీల్ అయినా, మీ సినిమాకి జనాలు రావాలనుకుంటున్నారు, నా సినిమాకే మీకు బోర్ కొట్టినా, డిప్రెషన్ ఫీల్ అయినా, ఏదైనా సాధించాలనుకున్నా, మోటివేషన్ కావాలన్నా లారీ సినిమా చూడాలి. చూస్తే మోటివేట్ అవుతారు. హీరో గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, లారీ కోసం, వాడి ఫ్యామిలీ కోసం వాడు పడే తపన చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ. అండ్ చూడకపోతే మిస్ అయిపోతారు. అండ్ నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు. ఇప్పుడు చూడకపోయినా 1 fine day దే విల్ వాచ్ అండ్ దే విల్ అప్రిషియేట్ మీ. టైం ఉంటే తప్పకుండా ఒక సెకండ్ చూస్తారు తప్పకుండా, ఐ బిలీవ్. yes, you wanted to say something to the audience? Yeah, I want to call all the audience, please come and watch our movie. Our movie is going to release on 2nd of August, and it is a power pack. It's completely entertaining movie. And apart from that, why I request everyone to come and watch the movie is because that the people who are struggling, who wants to do something big in their life and who are completely dependent on this big producer and directors to give them a chance, you know, and they're wasting so much of time, they can take inspiration from Srikanth Reddy, that if you want to do something, you can do it. You just need to have little patience, you need to give some time, and then dedication and discipline. You have to work for it, and you have to make it happen. You can make it happen. He is going to be a big example for everyone. So that's why people should come and watch. That is also one of the reason. మీరు చెప్పండి, మీ మూవీకి మేమందరం ఎందుకు రావాలి? శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు, పాటలు ఉన్నాయి అండ్ పోస్టర్లు ఉన్నాయి. పోస్టర్లు నచ్చితే నా ఛానల్ ఓపెన్ చేసి ట్రైలరు, పాటలు చూడండి. అవి నచ్చితే సినిమాకి రండి. నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, కొత్తవి నేర్చుకుంటాము. చాలామంది పెద్దవాళ్ళు అయ్యారంటే యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ మీరు సపోర్ట్ చేయడం వల్లే. అండ్ మేము కొత్త వాళ్ళం చాలా కష్టపడి యూట్యూబ్ నుంచి వచ్చి సినిమా చేసాం. కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, యాక్షన్ సినిమా, ఒక పెద్ద హీరో చేసే సినిమా.
మీరందరూ August 2 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మీకు కావాల్సిన కామెడీ, ఫన్, రొమాన్స్, సెంటిమెంట్, ఎమోషన్, మాస్ యాక్షన్, డైలాగ్స్ ప్రతిదీ ఉంది ఈ సినిమాలో. And watch your Srikanth Reddy on big screen. It will be a different experience. You look me differently. Of course, You find me different. He is the audience Srikanth Reddy, because there are many people who have thrown allegation on him. He has been accused also. Let them see the talent also. Yeah, actually, this is a comeback. He is giving it strongly back. So those who have challenged you and come and जिसको see भी the इनके ऊपर upload. confidence नहीं था, Yeah. those who have trolled you. So this is a big slap to everyone. I feel if this movie gets very good success, then If not, థియేటర్లో బ్లాస్ట్ అండ్ మేక్ ఇన్సూరెన్స్. theater blast, మేక్ scene ఇన్సూరెన్స్, blast. సీట్లు చినిగిపోతాయి. నిజంగా బొమ్మలు అంతుంది. నేను ఇంతగా చెప్తున్నా అంటే ట్రైలర్ పాటలు చూడండి. నా మాటకు ఆడ మ్యాటర్కి సెట్ కాలేదు, మీరే కమెంట్ పెట్టండి. సూపర్, వెరీ నైస్. సో గైస్, చూసారు కదా మరి శ్రీకాంత్ రెడ్డి చేసిన లారీ చాప్టర్ 1, చాప్టర్ 2 కూడా ఉంది. 2 ఉంది. తర్వాత ఐ మీన్ రిజల్ట్ చూసి 1 or 2 years లో యూ హ్యావ్ టు కమ్. సూపర్. సో కొత్తగా వచ్చారు అండ్ చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్గా విల్ పవర్తో చేసిన మూవీ ఇది. సో వాళ్ళ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అండ్ ఈ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇవన్నీ వాళ్ళ మాటల్లో కనిపించాయి. సో ట్రైలర్ చూడండి అండ్ వెళ్ళండి, పాటలు చూడండి అండ్ మూవీకి ఖచ్చితంగా వెళ్ళండి. మీలాంటి వాళ్ళు అందరూ వెళ్తే మాలా చిన్నగా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ పైకి వస్తారు. సో ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ శ్రీకాంత్ గారు అండ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ చంద్రశిఖ గారు అండ్ శ్రీకాంత్ గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. August 2 ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సో గో అండ్ వాచ్ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ. సో గైస్, కొత్త వాళ్ళం చాలా కష్టపడి సినిమా చేసాం యూట్యూబ్ నుంచి వచ్చి. August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. వెళ్ళి చూసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ప్లీజ్ ఒకసారి చూడండి. I'll request all of you, please come and watch your movie on August on your nearest theatre, and please support us and give your love and blessings.